అయ్యో పాపం చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళాడు, ఏమైపోయాడు, ఏ దేశానికి పారిపోయాడనేది పెద్ద క్వశ్చన్ మార్క్. జనానికి తెలియదనుకుంటే, తెలుగుదేశం పార్టీ నాయకులకే తెలియదనుకుంటే, తెలుగుదేశంలో కరుడు కట్టిన చంద్రబాబు నాయుడు తొత్తులకు కూడా పాపం చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళాడు, ఏ దేశం పోయాడు, ఎక్కడికి పారిపోయాడు, ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అసలు ఎవరికి తెలిసినా తెలియకపోయినా కానీ ఈనాడుకు తెలియాల. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కన్నా తెలియాలి వీళ్ళిద్దరికి. తీరా చూస్తే వాళ్ళు కూడా క్వశ్చన్ మార్కే. ఈనాడు చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. విదేశీ పర్యటనకి వెళ్ళాడు, విశ్రాంతి కోసం మాత్రం వెళ్ళాడని చెప్పేసేమో ఈనాడు. వైద్య పరీక్షల కోసం అమెరికాకు పోయాడని చెప్పేసేమో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ఈ రెండు పేపర్ల మధ్య, అంటే చంద్రబాబు నాయుడికి రైటు, చంద్రబాబు నాయుడికి లెఫ్ట్ ఉన్న ఈ రెండు పేపర్లు, రెండు ఎల్లో మీడియాల మధ్య సఖ్యత లేదు. అంటే వీళ్ళిద్దరికే తెలియకుండా చంద్రబాబు నాయుడు ఎక్కడ పారిపోయాడు? అసలు వీళ్ళిద్దరికి చెప్పకుండా చంద్రబాబు నాయుడు ఏ దేశం పోయాడు, ఎక్కడ దాక్కున్నాడు లేదు. దోచేసిన డబ్బంతా కూడా, కొట్టేసిన డబ్బంతా కూడా దుబాయ్లో దాయడానికి పోయాడా? ఎక్కడికి వెళ్ళాడు? ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడే కనపడకుండా పోతే తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతా. అవునా కదా? తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతు, తెలుగుదేశం పార్టీ నాయకుల నోటికి తాళాలు. మొన్నటిదాగేనేమో వీరంగం సృష్టించారు. కూటమి వచ్చేస్తుంది, కూటమి వచ్చేస్తుంది. ఇప్పుడేమో కుప్పగూలిపోయారు. కూటమి లేదు, గాడిద గుడ్డు లేదు, కుప్పగూలిపోయామరా బాబు. చంద్రబాబు నాయుడే మాకు అసలు అతిగతి లేకుండా మాకు ఎన్ని సీట్లు వస్తున్నాయో చెప్పకుండా పారిపోయాడు, మా పరిస్థితి ఏంటని చెప్పేసి ఒకడికొకడు జుట్టు పీక్కుంటా ఉన్న పరిస్థితి చూసాం.